హనీ 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 జాలీ ఓ హనీ ఓ హనీ ఉన్నందువల్లే ఆ కళ నాకు వచ్చిందా? ఇలాగే నువ్వు హనీ తింటుంటే నీ పళ్ళంతా పాడైపోతుంది. ఓ దాని గురించి దిగులు పడొద్దు తమ్ముడు. చాలా ఆపురా, నువ్వు ముందు వెళ్ళి పళ్ళు తోము. బ్రాయర్ నన్ను చూడకుండా ఉన్నంత వరకు తప్పించుకుంటా. ఇక్కడ తప్పకుండా నువ్వు రాలేవు. రే తమ్ముడు. బ్రాయర్ హనీ హనీ నా పన్ను. నేను చెప్పాను కదా, నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా? సరే దిగులు పడకు, నేను దాన్ని బయటికి తీస్తాను. ఏంటి తీస్తావా? వద్దు. నొప్పి చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు నా లక్కీడే. నా చేతిలో ఏముంటో చూడండి. ఆపిల్ తింటారా? ఇదిగోండి. నొప్పిగా ఉంది. తమ్ముడు, తమ్ముడు, నీకేం కాలేదే? సరే, వీడు ఎందుకోసం ఏడుస్తున్నాడు? ఇది చాలా దారుణంగా ఉంది. పన్ను నొప్ప. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరిగా పళ్ళు తోమకపోతే పంటు నొప్పితో కష్టపడాల్సిందే. ఆ పళ్ళు త్వరగా ఊడిపోతుంది. ఆ తర్వాత పన్ను, ఆ తర్వాత పన్ను, ఆ తర్వాత పన్ను. ఒక్కొక్క పన్నుగా ఊడి మాట్లాడలేకపోతావు. ఆ తర్వాత నువ్వు తినలేవు. నిజంగా చెప్తున్నావు? చూసావా, వాడు భయపడ్డాడు. అందరూ కాస్త నవ్వడం ఆపుతారా? నన్ను క్షమించి తమ్ముడు, నేను నీకు సాయం చేయాలని అనుకున్నాను. ఏం తగిలినా నొప్పిగా ఉంది అన్నయ్య. నా మనసు మార్చుకుంటాను. వావ్, చాలా మంచిది. అలా అయితే ఈ హనీ అంతా నాదే. లేదు 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 అన్నయ్య, నాకు ఏదైనా దారి చెప్పురా. నాకు ఒక ఐడియా వచ్చింది. తమ్ముడు, నా వెనకేరా. తప్పకుండా నీ బాధకి ఇందులో ఏదైనా ఒక మార్గం దొరుకుతుంది. పెయిన్ కిల్లర్. మనుషులు దాన్ని అలాగే అంటారు. పెయిన్ కిల్లరా? వినడానికి చాలా బాగుంది. తమ్ముడు, నీకేం కాలేదుగా? నాకు తల తిరుగుతుంది, కానీ పంటి నొప్పి కన్నా మోసం కాదు. పళ్ళు నొప్ప. అర్థమైంది. అదే, ఆ పళ్ళు ఇప్పడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఒకే నిమిషంలో నువ్వు ఎలా ఫ్రెష్ అవుతావని మాత్రం చూడు. ఎటువైపు కొట్టాలో తెలియట్లేదే. దీనికన్నా పెద్దది ఏమీ దొరకలేదా? నువ్వే చెప్పేశావు, నేను వెళ్ళి పెద్దదిగా తీసుకొస్తా. ఇది ఓకేనా? వద్దు 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 వద్దు, ఇది వద్దు. నేనే ఇది చేసుకుంటాను. సరే, బయటికి వచ్చేసాయి. వచ్చేసాయి. ఎందుకు బయటికి రానంటున్నావు? రే అన్నయ్య, దాన్ని తీసావా? లేదు తమ్ముడు. నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. ఓ నైస్. ఇంకా అది నా నోట్లోనే ఉందా? రే అన్నయ్య, నువ్వు అదరు కొట్టేసావు. సూపర్. రే అన్నయ్య, నువ్వు అది ఏంటంటే తమ్ముడు,
తర్వాత సారి నేను కేర్ఫుల్ గా ఉంటాను. ఈసారి నేను చేయి జారి తప్పైన పళ్ళు నేను తీసేశాను. అన్నయ్యో నిన్ను ఊరికే వదలను, ఉండు. రే అన్నయ్య, ఏదో ఒకటి చెయ్యిరా ప్లీజ్, చెయ్యి. భయపడకు తమ్ముడు, నేను ఇప్పుడే ఒక దారి చెప్తాను, ఊరికే ఉండు. పంట నొప్పి ఇంకా ఉందా? అరే ఇది చాలా దారుణం. నాకు చాలా నొప్పిగా ఉంది. ఈ పళ్ళు ఖచ్చితంగా తీసేయాలి. వారన్, అన్ని ప్రయత్నించాను, ఏది ప్రయోజనంగా లేదు. ఇంతలో చేయి తెలుస్తుంది, నా దగ్గర కదా మంది అడుగుండాలి. వారన్, నేనే విన్నానండి, ఏదైనా హార్డ్ గా కొరికితే ఆ పన్ను అదే పడిపోతుంది. చూద్దాం. అది ఇంకా అక్కడే ఉంది. అంచలేదు, మళ్ళీ ట్రై చేస్తా. ఇది నాకు బాగా నచ్చింది. నాకు అసలు పనే లేదు, జాలీ. ఈ రోజు నాకు చాలా సూపర్ గా ఉంది. కానీ నాకు అలా లేదు, అర్థమైందా? నేనేం చేశాను? ఏది పనికి రాలేదు. బై బై. అసలు పని పూర్తయింది, నేను బయలుదేరుతున్నాను. లా, 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 లా. ఏమైంది? ఏయ్ బ్రాహ్మణ్, నీకు విషయం చెప్పినా, నీ పళ్ళు ఎలా పీకాలో తెలుసు నాకు. నిజంగానే చెప్తున్నావో? ఇది ఎత్తుగా ఉంది. నీ పంటని ఈ చెట్లు నేను కట్టిపడేశాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి కిందకు దూకితే మాత్రం చాలు. ఏమంటున్నా? ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. అవును, సరే. ఏదైనా ధైర్యంగా చెయ్యి, అప్పుడు నీకు పంట నొప్పి పోతుంది. ఏయ్, నిజంగానే ఇది పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారా? నన్ను దొయ్యకు. నాకు భయంగా ఉంది. నిన్ను పక్షిగా అనుకో. రామే, come on, నీ వల్ల అవుతుంది. సరే. ఓ బ్రాంబల్, చూసావా బ్రయాన్? రామే, నీ చేతులకి చెప్తున్నాను కదా. నన్ను అలా చెయ్యకు, వదులు. వద్దు, అలా చెయ్యకు. చేతులు వదిలేయ్. నా పంట నొప్పి అంత దారుణంగా లేదు. ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళాలి. బ్రాంబల్ తమ్ముడు, ఇంతకు ముందులాగా ఇప్పుడు కష్టపడు అనుకుంటానా? బ్రాయన్, ఆ తాడు కాస్త పైకెత్తు. ఏంటి? ఆగు. నా పళ్ళు. సరే, నా ఓటమి ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకేం చేద్దాం, అంతా మనం ట్రై చేసేసాం. మర్యాదగా తిరిగి వచ్చే పరిగెత్తుకో. మీకు ఎంత ధైర్యం ఉంది? మర్యాదగా బయటికి రా. అక్కడికి వెళ్ళి దాక్కుంటే నేను వదులుతానని అనుకుంటున్నావా? నా గురించి నీకు తెలియదు. మర్యాదగా వచ్చే. నా వల్ల కావట్లేదన్నయ్యా. టీకి చెప్పింది నిజమైతే నా పన్ను అంతే. దిగులు పడకు తమ్ముడు, నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక దారి దొరుకుతుంది, త్వరగానే దొరుకుతుంది. అది దొరికే లోపు అంతా పోతుంది. బ్రాంబల్, బయటికి వచ్చేసేయ్. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళావు? ఎంత ధైర్యం ఉంటే నా టర్నిప్ ని తింటావు? తమ్ముడు తమ్ముడు నీకేం కాలేదు కదా, లేరా? అమ్మయ్యా, నేను ఎలాగో నన్ను కాపాడేశాను బంగారం. పైకి లేరా తమ్ముడు? నా దగ్గరనే గొడవ పడాలని చూసారా? లేరా, నేను మాట్లాడేది వినపడుతుందా లేదా? పైకి లేరా బ్రాంబల్.